పల్నాడు జిల్లాలోని వినుకొండలోని మార్కాపురం రోడ్డులో పాత సామాన్ల గూడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టాల వివరాలను, అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అర్ధరాత్రి 3 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరగగానే ఇక్కడ గోడౌన్ లో వెంటనే ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, ఫైర్ వెహికల్స్ వెంటనే స్పందించి రావడం జరిగింది. రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ, అలాగే మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోసు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా అప్పటికప్పుడు హుటాహుటిగా అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే దర్శి నుండి, నర్సాపేట నుండి కూడా ఫైర్ ఇంజిన్స్ తెప్పించి చాలా చాలా చక్కగా, చాలా బాధ్యతగా అధికారులు అర్ధరాత్రి టైంలో కూడా వచ్చి కష్టపడి పనిచేసి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. లేకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున నష్టం జరగాల్సిన పరిస్థితి. ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరగకుండా కాపాడారంటే ఇది అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు, రెవెన్యూ, అలాగే అగ్నిమాపక డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులందరూ సమిష్టి కృషితోటి ఈరోజు దీన్ని కంట్రోల్ చేసి పెద్ద ప్రమాదం. ఇవాళ తెల్లవారుజామున రంగసాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ నెమలయ్య గారికి సంబంధించినటువంటి ఈ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఎంతో మంచి వ్యక్తి అయినటువంటి మా కుర్చేడు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి నెమలయ్య గారికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లకి మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఆయనకి చాలా నష్టం జరిగింది ఈ ఇండస్ట్రీ ఓనర్స్ అందరికీ. వాటిలో ఫైనాన్షియల్ గా కానీ ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ మంటలు ఆర్పడంలో ఏ ప్రాణ నష్టం కానీ చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసినందుకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎందుకు జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇంకొక కారణం వల్ల జరిగిందా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలని కోరుతూ, ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ మేము ఎప్పుడు నెమలయ్య గారికి అండగా ఉంటామని